తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇసుక అక్రమ తవ్వకాలు, మద్యం అక్రమ విక్రయాలు లాంటి. కాకపోతే ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు తెలుగుదేశం వాళ్ళకి చెప్పించి వాళ్ళ మీద కేసులు పెట్టించి దొంగ కేసులు లోపల వేయించడం చేస్తూ ఉంటారు వీళ్ళు. అదే సందర్భంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సేమ్ రివర్స్ అంతే. వార్తని వాస్తవిక దృక్పథంతో చూస్తే కనబడేది అది. అలా కాకుండా నిజమైన మీడియా కోణంలో నుంచి చూస్తే తప్పుని తప్పుగా ఎత్తి చూపెడితే ఓ పర్మిట్ రూమ్లో, ఒక బెల్ట్ షాప్లో వాటి వెనకాల ఉండేది, లేకపోతే ఇసుక అక్రమ తవ్వకాలు ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నటువంటి రాయొచ్చు. కానీ ఇక్కడ రాజకీయ కోణంలోనే మీడియాలు ఉండిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో వార్తలు చచ్చిపోవడం వల్ల వాస్తవం పోతుంది. ఇప్పుడు తాజాగా ఒక వార్త చూడండి. ఈనాడే ముసుగు తొలగించుకుంది. ఎట్లా అంటే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నేత కంచేటి సాయిబాబుకు అధికార పార్టీ నాయకులు పోలీసులు ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు ఆయనపై మద్యం అక్రమ రవాణా, చెక్ బౌన్స్, అత్యాత్నం వంటి కేసులు నమోదు చేశారు. ఏకంగా పీడీ చట్టాన్ని ప్రయోగించి 83 రోజులు రాజమహేంద్రవరం కారాగారంలో ఉంచారు. కోర్టు ఆ కేసును కొట్టేయడంతో బయటకు వచ్చారు. పోలీసులు బనాయించిన ఆయా కేసుల కారణంగా ఆదివారం ఆయన విదేశీ ప్రయాణం చేయలేకపోయారు. సాయిబాబు ఆదివారం బ్యాంకాక్ వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకోగా అక్కడ ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఆయనపై పలు కేసులు ఉన్నట్టు గుర్తించారు. అక్కడ అధికారులు అమరావతి పోలీసులను సంప్రదించగా ఆయన అదుపులో తీసుకోవాలని చెప్పడంతో ముంబై సహారా పోలీసులకు అప్పగించారు. సాయిబాబుని తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తామని అమరావతి స్టేషన్ ఎస్ఐ ఏవి బ్రహ్మన్ చెప్పారు. ఇది విషయం. ఇక్కడ పాపం అతను ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు, తెలుగుదేశం వాడు కాబట్టి ఎదురోళ్ళని దెబ్బ కొట్టాలని చూశాడు. ఎన్జీటీతో దొంగ కేసులు పెట్టారు. ఇప్పుడు అతను చివరికి లుక్అవుట్ నోటీసుల కారణంగా వెళ్ళలేకపోయాడు. ఇక్కడ ముసుగు తొలగిందని నేను ఎందుకు అన్నానంటే, అతను తెలుగుదేశం కార్యకర్త. కానీ ఎన్జీటీకి ఒక పార్టీ కంప్లైంట్ చేయొచ్చా? పార్టీ వాడు కంప్లైంట్ చేయకూడదే. ఓ సామాన్యుడి పేరుతో కంప్లైంట్ చేస్తారు. సామాన్యులు అన్నీ చెప్తారు. అది ఇక్కడ అసలైనటువంటి లాజిక్.